కింద పడడం వల్లే నిషికి అబార్షన్ అయింది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. పూర్తిగా రికవరీ అయ్యే వరకు మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదు. నేను ముందే చెప్పాను కదా జాగ్రత్తగా ఉండమని. సారీ కౌశికి గారు అంటూ డాక్టర్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ జగదాత్రి, కేదార్‌ల వల్లే నాకు కడుపు పోయిందని మావయ్య, వదినకి మనమే చెప్పాలత్తయ్య. అప్పుడు వాళ్ళనే ఇంట్లో నుండి గెంటేస్తారు అని నిషి అంటే, అవునని వైజయంతి అంటుంది. ఇక యువరాజు బాగా నటిస్తూ నిషి, నిషి అంటూ గదిలోకి పరుగులు పెడుతూ వస్తాడు. నిషి అని ధాత్రి, కౌశికి అందరూ గదిలోకి రాగానే "ఏయ్! నీ వల్లేనే నాకు కడుపు పోయింది" అని నిషి అరుస్తూ ఉంటుంది. "చూడు నిషి ఇప్పటికైనా నిజం చెప్పు. నాకు మొత్తం తెలుసు" అని ధాత్రి అంటూ ఉంటే వెంటనే నిషి ధాత్రి చెంప పగలగొడుతుంది. "ఏంటే నీ వల్లే నేను బిడ్డని పోగొట్టుకున్నాను. దీని అంతటికి కారణం నువ్వేనే. నీకు బ్రతికే అర్హతే లేదు అంటూ నిన్ను చంపేస్తాను" అని ధాత్రి గొంతు పట్టుకొని నిషిని నమ్మేస్తూ ఉంటుంది. నిషి ఆగు ఆగు అని వైజయంతి, కౌశిక్ వాళ్ళు విడదీస్తూ ఉంటారు. అయినా కూడా నిషి గొంతు నిలుమేస్తూ ఉంటుంది. అప్పుడే ధాత్రి నిషి అంటూ గట్టిగా అరవడంతో ఏంటే అరుస్తున్నావ్ అని నిషి అంటూ ఉంటుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు. మర్యాదగా నీ నోటితోనే నువ్వే నిజం చెప్పు అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. ఏంటే నేనేం అబద్ధం చెప్తున్నాను అని నిషి బుకాయిస్తూ ఉంటుంది. ఎందుకంటే అదేంటో నీకు కూడా తెలుసు నిషి అని కేదార్ అంటాడు. ఏందమ్మి జగదాత్రి నువ్వు నిషిని తప్పుపడుతున్నావు. అసలు నిషికి కడుపు పోవడానికి కారణం నువ్వే కదా. చూడమ్మి కౌశికి ఇప్పుడు జగదాత్రియే కదా నిషిని తోసేసింది. అది మీరు చూసారా లేకుంటే మేం చెప్పామా అని వైజయంతి అడుగుతుంది. మేమే చూసామని కౌశికి అంటుంది. మరి నిషికి అబార్షన్ అయిందని డాక్టర్ వచ్చి చెప్పిందా మేం చెప్పామా అని వైజయంతి అంటే డాక్టరే చెప్పింది అని కౌశికి అంటుంది. ఇంకా అర్థం కావడం లేదా? ఈ అమ్మాయి కుళ్ళుతోటే ఈ అమ్మాయికి కడుపు పోయేలా చేసింది అని వైజయంతి అంటుంది. వదిన ఒక్కసారి ఆలోచించండి. అసలు నిషికి కడుపు పోవాలని నేనెందుకు చూస్తాను? నేనెందుకు తోస్తాను? మీరే ఆలోచించండి వదిన అని ధాత్రి అంటుంది. ఎందుకంటే నీకు పిల్లలు పుట్టలేదు. నాకు పిల్లలు పుడుతున్నారని నీకు కుళ్ళే అని నిషి అంటుంది. అవునని యువరాజ్ కూడా అంటూ ఉంటాడు. నిషికి పిల్లలు పుడితే అప్పుడు ఆస్తి మొత్తం బిడ్డ పేరు మీదకి వెళ్తుంది. నీకు చిల్లు గవ్వి కూడా రాదు అని ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సి వస్తుందని మీరే ఇదంతా చేశారు అని యువరాజ్ అంటే, అసలు నిషి వదిన అని ధాత్రి చెప్తూ ఉంటే, చూడమ్మి జగదాత్రి ఇంకొక్క మాట మాట్లాడినా నేను ఊరుకునేదే లేదు అని వైజయంతి అంటుంది. ఏం పిన్ని జగదాత్రి నిజం చెప్పేస్తే మీ గుట్టు బయట పడిపోతుందా అని కేదార్ అంటాడు. చూడు కూనికోర్లతో మాట్లాడడం నాకిష్టం లేదు. అందుకే ఇలా చెప్తున్నా అని వైజయంతి అంటుంది. ఇంకా ఏంటి వదిన చూస్తున్నారు? ముందు వీళ్ళని బయటికి గెంటేయండి అని నిషి, వైజయంతి, యువరాజు ఇంకా చెప్తూ ఉంటారు. లేదు ఈసారి జగదాత్రి వాళ్ళు వైపు నిజం లేదు అని కౌశికి అంటే, అయితే గెంటెయ్యి అమ్మి గెంటెయ్యి అని వైజయంతి అంటుంది. మీరందరూ ఆపుతారా? ఒక్కసారి మాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి. అసలు నిషి అని ధాత్రి మాట్లాడబోతూ ఉంటే, ఇక చాలమ్మ జగదాత్రి ఇన్ని రోజులు మిమ్మల్ని ఎంతలా నమ్మాను. మీరింత మోసం చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అని సుధాకర్ అంటూ ఉంటే, మామయ్య గారు మీరు కూడా అని ధాత్రి అంటుంది. అవును ఇంతసేపు నేను మీతో నవ్వుతూ మాట్లాడాను. నువ్వేనా అసలు జగదాత్రివి? అసలు నువ్వు నిషిని తోస్తూ ఉంటే నా కళ్ళతో నేను చూశానమ్మా. ప్రాణాలు తీసే కసాయి దానిలా ఎప్పుడు మారిపోయావు నువ్వు? ఇన్ని రోజులు నేను మాట్లాడుతున్నది ఒక కసాయి జగదాత్రితోనా? అసలు నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. మిమ్మల్ని ఇంత మంచి వాళ్ళని అనుకున్నానే. ఇప్పుడు మీ భాగవతం మొత్తం బయటపడింది. నువ్వు నిషిని తోయాల్సిన అవసరం ఏముంది? బిడ్డ ప్రాణాలు తీయాల్సిన అవసరం ఏముంది? అసలు మీరు నా కంటికి కనిపించకండి. ఎందుకంటే మిమ్మల్ని ఇంట్లో నుండి పంపించలేను కదా. అందుకే నా ముందు మాత్రం అస్సలు తిరగకండి. అమ్మ కౌశికి నన్ను తీసుకువెళ్ళమ్మా అని వీల్ చైర్ లో కూర్చున్న సుధాకర్ చెప్తూ ఉంటాడు. కౌశికి సుధాకర్ ని తీసుకుని వెళ్తూ ఉంటే నిషి వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు. నిషి నువ్వు కడుపుతో లేవని తెలియగానే నాకు చాలా కోపం వచ్చింది. ఇప్పుడు చూడు ఈ నాటకాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళపై ఉన్న నమ్మకాన్ని మనం ఎలా పోగొట్టామో ఇది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అని యువరాజ్ అంటే, అంతా మన మంచికే అబ్బోడా. చూడు ఎన్నో రోజులుగా సాధించలేంది ఈ రోజు సాధించాము. వాళ్ళని హంతకురాలని చేసేసాము అని వైజయంతి వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఏంటి ధాత్రి అంతలా బాధపడుతున్నావు అని కేదార్ అంటే, అవును మామయ్య గారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను పోగొట్టుకున్నాను కదా కేదార్. ఇక మీదట ఎప్పుడు నన్ను చూసినా కూడా వాళ్ళ వారసుని నేను చంపిన దానిలాగే మామయ్య గారు నన్ను శత్రువుని చూసినట్టు చూస్తారు. అది నాకు చాలా బాధనిస్తుంది అని ధాత్రి బాధపడుతూ ఉంటే, ధాత్రి అలా బాధపడకు అని కేదార్ ఓదారుస్తూ ఉంటాడు.